హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, నేను ఈరోజైతే దలియా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలకి ఫీవర్ అది వచ్చినప్పుడు, జ్వరం అది వచ్చినప్పుడు అన్నం అది అయితే పెట్టాం కదా ఫ్రెండ్స్. ఇలాగా దలియా చేసి పెడితే పెద్ద ఎర్ర గోధుమ ఉంటుంది కదా, దీంతో అయితే జావ చేసి పెడితే చాలా బాగుంటుంది. దీన్ని హిందీలో దలియా అంటారు. ఇది ఇప్పుడు నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఒక కప్పు, అరకప్పు అయితే దలియా తీసుకున్నాను, ఎర్ర గోధుమగా. ఇప్పుడు ఇది అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఒక అర స్పూన్ నెయ్యి వేసుకొని కళాయి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే అర స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఈ నెయ్యిలోని ఇప్పుడు ఈ దలియాని అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు. మరీ బ్రౌన్ షేడ్ కాదు, పచ్చి స్మెల్ పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చాలా హెల్తీ రెసిపీ. లైట్ ఫుడ్ కూడా, డైజెషన్ కూడా త్వరగా అవుతుంది. ఇలాగా పిల్లలకి జ్వరం అది వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా తినడానికి అయితే ఇష్టపడతారు. ఇది రెండు రకాలుగా అయితే చేసుకోవచ్చు. ఒకటేంచి ఉప్మాలకు కూడా చేసుకోవచ్చు. ఇది ఒకటేంచి సేమియా పాయసం ఉంటుంది కదా, అలా కూడా చేసుకోవచ్చు. హిందీలో అయితే దీన్ని పాలతో చేసిన దాన్ని దలియా అంటారు. ఇప్పుడు నేను ఇదైతే మా అమ్మాయికి అయితే ఒంట్లో బాగాలేదని అనేసి ఈరోజు అయితే నేను దలియా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు బాగా బ్రౌన్ షేడ్ అయితే వచ్చింది, బాగా వేపింది. ఇందులో అయితే నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో అయితే ఇది బాగా ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లోనే బాగా ఇది ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను దలియా అయితే బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే బెల్లం సరిపడేంత తురుముకుని అయితే తీసుకుంటున్నాను. బాగా కలుపుకొని ఉండాలి. బాగా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం, పాలు యాడ్ చేసుకోవాలి. రెండు ఒకసారి కాదు, ఫస్ట్ బెల్లమే యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత అప్పుడు పాలు యాడ్ చేసుకుంటున్నాను. రెండు ఒకసారి యాడ్ చేసుకుంటే ఇరిగిపోద్ది దలియా అనేది. బెల్లం వేసుకుని అయితే బాగా ఉడికించుకున్నాను. ఇప్పుడైతే 1 కప్పు పాలు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పాలు అయితే ఉడికించుకోవాలి కాసేపు. తర్వాత డ్రై ఫ్రూట్స్ తిన్న వాళ్ళైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎలాగైనా సరే తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. త్వరగా డైజెషన్ అయిపోద్ది. లైట్ ఫుడ్ ఇది. డైట్ చేసిన వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. నైట్ టైము 1 కప్పు తీసుకుంటే సరిపోద్ది. మంచి హెల్తీ రెసిపీ. ఇప్పుడు నేనైతే కొంచెం బాదం అయితే తీసుకున్నాను. బాదం అయితే ఒక 5 బాదమ్స్ ఇలా కచ్చగా చెదగొట్టుకున్నాను, చిన్న చిన్న పీసుల కింద. ఇప్పుడు ఇవైతే నేను యాడ్ చేసుకుంటాను. బాదము కొంచెం అక్కడక్కడైతే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది దలియా. చూసారా, పాల్లో అయితే బాగా ఉడికిపోయింది.
పాలు ఇష్టం లేని వాళ్ళు మామూలుగా కూడా వాటర్లో కూడా కొంచెం వాటర్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే వాటర్లో అయినా సరే ఉడికించుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే దలియా అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా ఎంత బాగా అయితే వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా హెల్తీ రెసిపీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.